హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. తెల్లవారు బియ్యం చూపిస్తాను ఏంటనుకుంటున్నారా? చిట్టి ముత్యాల బియ్యం అండి ఇవి. ఫస్ట్ టైం అయితే తీసుకున్నాను అనమాట. అవి ముందుగా అయితే నానబెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఉదయాన్నే వేడి నీళ్ళు తాగుతున్నాను కదా, పౌడర్తో జీలకర్ర. అది ఆ లాస్ట్ టైం కూడా వీడియో పెట్టాను. పౌడర్తో వేడి నీళ్ళు అయితే తాగేసాను. ఇక్కడ ఏంటంటే తెల్లవారే బట్టలు వేసానండి. సరే ఆరబెట్టేద్దామని ముందు, ఎందుకంటే సడన్గా ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు వర్షం పడట్లేదు తెలియట్లేదు. తెల్లవారు ముందు బట్టలు అయితే ఆరబెట్టాను. మేడం మొన్నటి వరకు అయితే చాలా చూడడానికి కూడా మొక్కలు మట్టి ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు క్లీన్ చేశాను. మళ్ళీ పిల్లులు వస్తున్నాయి ఏమో తెలియదు కానీ తోస్తాయి అనమాట. ఈ ఎలకల పుణ్యమంటే మొక్కలన్నీ తీస్తానండి. కిందకు వచ్చి చూస్తేనేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు, అయిపోయింది. ఫ్రిడ్జ్లో చూసుకున్నాను, మర్చిపోయాను అనమాట. తెల్లవారు మళ్ళీ ఇది ఒక హడావిడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకున్నాను. ఎంత పెద్ద తపాలా పెట్టానో చూడండి బిర్యానీ కోసం అయితే. ఈసారి ఎప్పుడు కుక్కర్లో చేస్తాను, సరే అని చెప్పి ఈసారి తపాల్లో అయితే బిర్యానీ గిన్నెలు అయితే వండుతున్నాను అనమాట. ముందుగా అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మరిగిపోయాక దాంట్లో ఏమో బిర్యానీ మసాలా అనమాట, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసుకున్నాను. దాని తర్వాత ఉల్లిపాయలు వేగిపోయాక బాగా బ్రౌన్గా వచ్చాక అల్లం వెల్లుల్లి అండి, అది కూడా వేపుకున్నాక ముందు రోజు మసాలా అన్నీ కలిపి ఉంచిన చికెన్ని కూడా వేసేస్తున్నాను అనమాట. ముందు రోజు అయితే నా వీడియో చూసుంటే తెలుస్తుంది. చికెన్ అన్నీ మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను, అది కూడా వేసి ఒకసారి అయితే కలిపేసుకున్నాను. ఆ డబ్బాలో కొద్దిగా మసాలా ఉంటుంది కదా, ఇది కలిపేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ కూడా వేసేసుకుంటున్నాను అనమాట. దాంట్లో కొద్దిగా చూసారా, ఎక్కువ కాకుండా కొద్దిగా వేసుకున్నాను వాటర్. మళ్ళీ ఇవన్నీ ఒకసారి అయితే కలిపేసుకుంటున్నానండి. కలిపేసి మూత అయితే పెట్టేస్తున్నాను. కొద్దిగా చికెన్ మగ్గాలి. చూసారా, పొగలు ఆవిరి వచ్చేస్తుంది ఫుల్గాను. కొద్దిగా మగ్గిపోయాక దాంట్లో ఏమో ముందుగా మసాలా పేస్ట్ అయితే చేసి ఉంచానండి. పుదీనా, కొత్తిమీర, బిర్యానీ మసాలా అన్నమాట. ఆల్రెడీ వీడియో కూడా పెట్టానండి, ఎవరికైనా కావాలి అంటే చూడొచ్చు, లింక్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ చికెన్కి బాగా మసాలా పట్టేంత వరకు ఉంచేసి వాటర్ అయితే వేసేసుకున్నాను అనమాట. వాటర్ అన్నీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత అయితే పెట్టేస్తాను. కొద్దిగా వాటర్ మరగాలి కాబట్టి. మా కిచెన్ డోర్ తీసి ఉండడం వల్ల లేట్ అయిపోతుంది అనమాట, ఎందుకంటే స్టవ్కి మంట తగలట్లేదు. మంట అంతా పోతుందన్నమాట. డోర్ క్లోజ్ చేస్తేనేమో పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు. ఇక్కడ ఏంటంటే వాటర్ అన్నీ మరిగిపోయాక ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని మాత్రం వేసేసానండి. గంట సేపు నానబెట్టానండి, చిట్టుముత్యాల రైస్ అనమాట. మీకు అర్థమైపోయి ఉంటుంది. దొన్న బిర్యానీ అని చెప్పి చూపిస్తున్నారు కదా చాలా వరకును, బాగా బెంగళూరు వైపు ఫేమస్ అనేసి అదైతే చేస్తున్నాను అనమాట. సాల్ట్ అయితే వేసుకున్నాను, ఆల్రెడీ చికెన్లో కలిపేసి ఉంచాను కాబట్టి దీనికి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకొని ఇక్కడ ఏంటంటే రైతా అయితే చేశాను, కచంబర్ చేశాను. ఒకరేమో బ్రెడ్ తింటానన్నారు, ఒకరేమో ఓట్స్ తింటానన్నారు అనమాట. సరే అని చెప్పేసి మా పాపకి అయితే బ్రెడ్ కాల్చేసి ఇచ్చేస్తున్నానండి. ఇలా కూడా వేడి చేయకూడదు, మామూలుగా ఉన్నా తినేస్తుంది. ఆయిల్ వేయకూడదు, నెయ్యి వేయకూడదు, ఏమీ వేయకూడదు అనమాట. దానికి ఓన్లీ కాల్చేసి ఇవ్వాలి. ఇక్కడ పాలు ముందు రోజువేనండి అలా గిన్నెలు వేసాను, ఇరిగిపోయాయి అనమాట. మరగబెట్టలేదు, ఇరిగిపోయి. ఇక్కడ బరువు పెట్టేశాను అనమాట బిర్యానీ కోసం అని చెప్పేసి. వాటర్ కుక్కర్లో పెట్టేసి ఇంకా కొద్దిగా వాటర్ అయితే ఉంది. చూసారా, చాలా అంటే చాలా బాగా అయితే వచ్చిందండి. ఇంకా కొద్దిగా ఆవిరి అవుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ మూత అయితే పెట్టేశాను అనమాట. వీళ్ళకి టిఫిన్లు అవన్నీను చూసారు పొడి పొడిగా అయితే వస్తుంది. ఆ వేడి మీద ఉండడం వల్ల అలా ఉంది. అంటే ఈ బియ్యం అంతా అనుకుంటాను కొద్దిగా బాస్మతికి మామూలుగా రైస్కి చాలా తేడా ఉంది. ఈ బియ్యానికి, ఈ బియ్యం వల్ల ఏమో టేస్ట్ చాలా బాగుంది. బిర్యానీ మాత్రం చాలా బాగా అనిపించింది. పిల్లలకైతే లంచ్ బాక్స్కి అయితే బిర్యానీ అయితే కట్టేసాను. బాయిల్ ఎగ్స్ అయితే పెట్టాను అనమాట. నేను 2-3 సార్లు హోటల్ నుంచి తెప్పించుకున్నప్పుడు ఇలాగే వచ్చింది, బాయిల్ ఎగ్స్ తోటే. తర్వాత రైతా అవన్నీ క్యారేజ్ కట్టేస్తున్నాను అనమాట ఒక పక్క. తర్వాత వీళ్ళైతే స్కూల్కి అయితే బయలుదేరిపోయారండి. మార్నింగ్ ఎంత హడావిడం, చెత్త రావట్లేదు కచడా తీయడానికి అనమాట. చెత్తబండి రాకపోతే కుక్కలన్నీ ముందు లాగేస్తున్నాయి ఇంటి ముందు. ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక నేను ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ అయితే నేను ఓట్స్ అయితే తినేస్తానండి. మార్నింగ్ ఓట్స్ అయితే తింటున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది తినడానికి. తర్వాత మధ్యాహ్నం బిర్యానీ అనమాట. అంత చేస్తేనే అయిపోయింది. ఇక్కడ మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చి మా పిల్లలు తిన్నారు. తర్వాత ఏమో మా ఫ్రెండ్స్కి కూడా టేస్ట్ చూస్తారు కదని వాళ్ళకి కూడా ఇచ్చానమాట. వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. మా వారికి ఇద్దాము అంటే మా వారు డ్యూటీలో ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ జోకులు వేసుకొని నవ్వుతున్నాం, ఒక పక్క టీ అయితే మరుగుతుందనమాట. టీ వేసేలోపు ఇక్కడ అలా మాట్లాడుకుంటూనే ఉన్నాము. మాకు ఇది ఒక హ్యాపీనెస్ అండి నిజంగాను. సాయంత్రం అయితే అలా సరదాగా ఎవరొకరి ఇంట్లో కలుస్తాము, సరదాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. టీ తాగినంత
టీ తాగుతాము, సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం. అసలు ఎటువంటి టెన్షన్ అనిపించదు. మొన్న జడ మా పాపది చూపించాను రిబ్బన్‌తోను. మా ఫ్రెండ్ వాళ్ళు అడిగారు, "ఎలా ఏస్తారు? చూపించండి, మాకు అది అర్థం కాలేదు" అనేసి. అయితే మళ్ళీ దగ్గరుండి ఏసి చూపించాననమాట. తర్వాత మా ఫ్రెండ్ కూడాను జడ ఏయించుకుంటాననేసి ముందుకొచ్చేసారు. తనకి కూడా జడేసాననమాట. అలా హెయిర్ స్టైల్ పెడతాను నా వీడియోలో. ఇంకా హెయిర్ స్టైల్స్ కూడా చేస్తానండి. చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. బోలెడు హెయిర్ స్టైల్స్ అయితే వచ్చండి నిజంగాను. చాలా ఏసేదాన్ని, ఇప్పుడు తగ్గించాను. మా పిల్లలు పెద్దయిపోయారు కదా, స్కూల్ టైం అయిపోతుంది హడావిడి అని చెప్పేసి ఇప్పుడు వేయట్లేదు. ఇంతకుముందైతే చాలా జల్లేసేదాన్ని. ఫుల్ వీడియో అయితే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.